రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడం ఖాయమన్నారు ఎంపీ అరవింద్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూరు నియోజకవర్గం డొంకేశ్వర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అరవింద్. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దొంగ వీడియోలు పెట్టినందుకే రేవంత్ కి నోటీస్ పంపారన్నారు. త్వరలోనే పసుపు బోర్డు ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారు. రైతులకు అండగా నిలబడతారని భరోసా ఇచ్చారు. ఆర్మూరు గడ్డనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగబెట్టి మీ అందరికీ పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పించేది. నరేంద్ర మోడీ ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. వస్తుందా అమ్మా? ఫ్రీ రేషన్ వస్తుందా? ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ కాంగ్రెస్ వానికి రేషన్ కార్డు ఇవ్వనికేమి? కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. ఇవాళ మనకి ఏమన్నా వస్తున్నది అంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయబట్టి వస్తున్నది. ముఖ్యమంత్రి అయినా ఉందాగా బతుకు. అమిత్ షా దొంగ వీడియోలు పెడితే ఊకుంటాడా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రంకి వెళ్ళి కనబడతాడు రేవంత్. అరే ముఖ్యమంత్రి అయిన మిత్రుడా, ఉందాగా ఉండు, అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి. రేవంత్కి ఏమైందంటే ఒకరోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు मेरे मोदी जी मेरे बड़े भाई అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరో అన్నాడు. అనంగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతా ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా. నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నిన్ను జైలు వేయనీకే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ నోటుకు ఓటు కేసులా నీది జూలై 14 లాస్ట్ డేట్ ఇచ్చింది. నీకు జూలై 14 నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు. హుందాగా ఉండు. ముఖ్యమంత్రి అయినవు, మంచి సలహా ఇస్తున్నా. ఇవాళ నరేంద్ర మోడీకి మనం ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపేయకపోతే మహిళా సంఘాల లోన్లు కూడా గుడిసున్నాయి. కాబట్టి మనకు బువ్వ పెట్టేటోనికి, మన గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటోడికి, మనకు లోన్లు ఇచ్చి మనకి మన ఆమ్దాన్ని పెంచేటోడికి, రానున్న కాలంలో ఇంకా పెంచేటోళ్ళకి మనం ఓటేసి మనం బలపరచాలా.